ప్రేక్షకులకి నమస్కారం. యాక్ట్ సమర్పించు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేషనల్ పొల్యూషన్ డేను ప్రతి సంవత్సరం ఇండియాలో డిసెంబర్ 2వ తేదీన జరుపుకుంటున్నారు. విషపూరితమైన భోపాల్ గ్యాస్ ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్న అమాయకులైన ప్రజలకు నివాళులు అర్పిస్తూ ఈ రోజును జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా మన దేశంలో పాటిస్తున్నారు. భోపాల్ గ్యాస్ ప్రమాదం 1984 డిసెంబర్ 2వ తేదీ నాడు జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల ఏర్పడ్డ అతిపెద్ద ప్రమాదం ఇది. ఇండస్ట్రియల్ చరిత్రలో జరిగిన ఈ ఉపద్రవాన్ని కర్మాగారాల కాలుష్యాల వల్ల గాలి, నీరు, భూమికి జరుగుతున్న హానికర పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చి కాలుష్య నివారణకు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటుంది. కాలుష్యాన్ని తగ్గించటం కోసం కర్మాగారాలు విడుదల చేసే ఘన, వ్యర్థ పదార్థాలను గుర్తించటం, కాలుష్య నివారణకు సంబంధించి తగు సూచనలు, సలహాలను ఇవ్వడం, వాటి కోసం ప్రత్యేకమైన చట్టాలను రూపొందించటం, వాటర్ పొల్యూషన్, మెడికల్ వ్యర్థాలను నియంత్రించటం, శబ్ద కాలుష్యాన్ని నివారించటం, ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గించటం, నీటిపారుదల సక్రమంగా ఉండేలా చూడటం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వీటిపై ప్రజలకు సరైన అవగాహన కలిగించటం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనకి చాలా వరకు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయండి. కెమికల్ ఇండస్ట్రీస్ కన్నా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఈ పామ్ ఆయిల్ బేస్డ్ ఇండస్ట్రీస్, అంటే పామ్ ఆయిల్ రిఫైనింగ్ ఇండస్ట్రీస్, వేస్ట్ పేపర్ బేస్డ్ ఇండస్ట్రీస్, అలాగే ఆక్వా ఫీడ్ తయారీ కేంద్రాలు, ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే కెమికల్ ఇండస్ట్రీస్ మనకు రఫ్గా గట్టిగా మాట్లాడుకుంటే ఒక 5 నుంచి 10 బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మిగతావన్నీ చాలా వరకు ఉన్నవన్నీ కూడా మనం ఆగ్రో బేస్డ్, అంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చే వాటి ద్వారా తయారయ్యే ఇండస్ట్రీస్ ఎక్కువ మనకు ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా మన వెస్ట్ గోదావరిలో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈటీపీలు కానీ, ఈటీపీ అంటే వాళ్ళ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని శుద్ధి చేసే సిస్టమ్స్ అన్నమాట. అందరూ కూడా సమకూర్చుకోవడం వల్ల చాలా వరకు మన పొల్యూషన్ ప్రాబ్లమ్స్ తగ్గాయి. కాకపోతే హెవీ రైన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దీనివల్ల డౌన్ స్ట్రీమ్ వల్ల ఆ వాటర్ వల్ల బయటికి రావడం అప్పుడప్పుడు జరుగుతూ మనం కంప్లైంట్లు వింటున్నాం. కానీ నార్మల్ సీజన్లో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు శుద్ధి చేసిన వాటర్ని తిరిగి వాళ్ళ గార్డెనింగ్ వాడుకోవడం వల్ల ఎక్కువ సమస్యలన్నీ ఉత్పత్తి అవ్వట్లేదండి. అదేవిధంగా మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పేపర్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయండి. పేపర్ బేస్డ్ ఇండస్ట్రీలో వచ్చిన ఎఫ్లూయెంట్ని కూడా తిరిగి వాళ్ళు రీసైకిల్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ వచ్చిన ఎఫ్లూయెంట్లో కూడా కొంత ఉపయోగకరమైన వేస్ట్ ఉంటుంది కనుక ఆ వేస్ట్ని తిరిగి తీసుకోవడానికి అన్నమాట వాళ్ళు పేపర్ బేస్డ్ ఇండస్ట్రీలో తిరిగి రీసైకిల్ చేసుకునే విధంగా వాళ్ళు పెట్టడం జరిగిందండి. కాలుష్య సమస్య యావత్తు ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా భారత్లోని ప్రముఖ నగరాలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మన ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా కాలుష్య నివారణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఫలితాలు మాత్రం అనుకున్నంత సాధించలేకపోతున్నాయి. సహజ వనరులైన గాలి, నీరు, భూమి, అడవులను ఈ వాతావరణ కాలుష్యం చాలా వేగంగా ప్రభావితం చేస్తుంది. దీంతో కాలుష్య నియంత్రణ రోజు రోజుకి చాలా కష్టతరం అవుతుంది. వివిధ కాలుష్యాల వల్ల ప్రజలను ఆరోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అందుకే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పర్యావరణ శాఖకు అవసరమైన సాంకేతిక సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. పొల్యూషన్స్ రకరకాలుగా ఉంటాయి. ఇందులో ఎయిర్ పొల్యూషన్ చాలా ప్రమాదకరమైంది. అలాగే వాటర్ పొల్యూషన్ కూడా అత్యంత ప్రమాదకరం. అదేవిధంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి మనకు తెలిసిందే. భోపాల్ గ్యాస్, ఇటీవల జరిగిన విశాఖ కెమికల్ పొల్యూషన్ ప్రమాదాల గురించి ఓసారి ఆలోచిస్తే మనం ఎటువంటి ప్రమాదకర పరిస్థితులలో జీవిస్తున్నామో తలుచుకుంటేనే ఎంతో భయం కలుగుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి ప్రమాదాలకు కారణం పొల్యూషన్సే. వాయు కాలుష్యం మనకి బాగా ఎక్కువ అయిపోయింది. దానికి కారణాలు అనేకం. ముఖ్యంగా ముందర చెప్పుకోవాలి అనుకుంటే కాలుష్యానికి స్మోకింగ్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి. దాన్ని అలవాటు అనండి, ఇంకోటి అనండి, అదొక వ్యాధి. దానివల్ల మన ఊపిరితిత్తులు చెడిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ స్మోక్ వలన మనం ఒక్కళ్ళమే కాదు,
మన తోటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో మనం వదిలే గాలి, దాంట్లో ఉండే విష వాయువులు అవన్నీ పక్కనున్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే మన ఇంట్లో మనము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన భార్య, వీళ్ళందరూ కూడా ఈ స్మోకింగ్ వలన ఎఫెక్ట్ అయ్యి కాలుష్యం వలన ఎఫెక్ట్ అవుతుంటారు. ఇది మొదటిది. రెండోది, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము మోటార్ సైకిల్స్, కార్లు, లారీలు, బస్సులు ఎక్కువ అయిపోయింది. వీటి నుంచి వచ్చే పొగ కూడా ఈ కాలుష్యానికి ఒక ముఖ్య కారణం. సో అందుకనే చాలా కంట్రీస్లో సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ అంటున్నారు. సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ ఎందుకంటే మీరు సైక్లింగ్ చేస్తే కాలుష్యం ఎటువంటిది ఉండదు. నెక్స్ట్ మీరు ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది, దానివల్ల మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది. సో మోటార్ వెహికల్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసి దగ్గర చోట్లకు కూడా మనం కార్లు, బైక్లు వేసుకుని వెళ్ళకుండా సైకిల్ లాంటిది ఉపయోగించగలిగితే కాలుష్యాన్ని కొంత మేరకు తగ్గించగలుగుతాం. నెక్స్ట్, యూస్ చేస్తున్న కొన్ని ఇండస్ట్రీస్, తర్వాత కొన్ని రకాలైన పొగ కారకులు చాలా మటుకు ఈ వాయు కాలుష్యానికి కూడా మూల కారణం. ఎట్లాగంటే మనం చెత్త కాలుస్తూ ఉంటాం. చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు, అదేవిధంగా రబ్బరు, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో చెత్తలో వేసేసి అది మొత్తం మనం తగలబెట్టడం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కాలిన నుంచి వచ్చినటువంటి పొగ, దాంట్లో చాలా విషవాయువులు ఉంటాయి. అవన్నీ చాలా ప్రమాదం. మనం వాడే ప్లాస్టిక్, రకరకాల పదార్థాలు పొల్యూషన్స్కు దారితీస్తుంటాయి. పొల్యూషన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, కొత్త రకమైన అలర్జీస్, ఇన్ఫెక్షన్స్, నిమోనియా లాంటివి కూడా రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వీటి వల్ల పిల్లలకు, వృద్ధులకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పొల్యూషన్ ద్వారా క్లైమేట్ మారడం కూడా మనం గమనించవచ్చు. గ్లోబల్ వార్మింగ్లో మార్పులు వస్తున్నాయి. విపరీతమైన ఎండలు, విపరీతమైన వానలకు ఈ పొల్యూషన్సే ప్రధాన కారణమవుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల మనిషికి లైఫ్ అండ్ డెత్ సమస్య ఏర్పడుతోంది. గాలి కాలుష్యం కారణంగా పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 9 మంది పరిశుభ్రమైన గాలిని పీల్చుకోవడం లేదు. ఈ గాలి కాలుష్యం ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. వాతావరణ మార్పులకు కూడా గాలి కాలుష్యం సహకరిస్తోంది. ఈ వాయు కాలుష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ ఢిల్లీ ప్రాంతం. జీవనాధారమైన గాలిని, నీటిని, భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. వాహనాల నుంచి వెలువడే పొగను నియంత్రించాలి. సాధ్యమైనంత వరకు అందరూ సొంత వాహనాలను వదిలి ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి. జిల్లా స్థాయిలో మనకి ఇక్కడ ఆక్వా బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. ప్రాన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని కూడా ఈ మధ్యనే ఒక కమిటీ, స్పెషల్ కమిటీ ఒకటి వేసి వాటిని కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేసే విధంగా ప్రాపర్ డైరెక్షన్స్, ప్రాపర్ మానిటరింగ్ అనేది మన వెస్ట్ గోదావరిలో చాలా వరకు జరుగుతుంది. ఇదే కాకుండా ఆగస్టులో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక GORT నంబర్ 156 4/8/2020 ప్రకారం ఒక ఎన్విరాన్మెంట్ సేఫ్టీయే కాదు, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ముఖ్యంగా చూసేది పర్యావరణ భద్రత, అంటే ఎన్విరాన్మెంట్కి ఏ విఘాతం కలగకుండా వాళ్ళకి సరైన డైరెక్షన్స్ ఇవ్వడం. అదే కాకుండా సేఫ్టీ కూడా ఒక అంతర్లీనంగా సేఫ్టీ కమిటీ కూడా ఒకటి ఉండాలి అని చెప్పి ఓవరాల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని ఒకటిని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కలెక్టర్ గారు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం దీంట్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అంటే ఫ్యాక్టరీస్ విభాగం మీకు తెలిసి ఉంటుంది, ఫ్యాక్టరీస్ విభాగం నుంచి ఒకరు, అండ్ బాయిలర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళందరూ కలిపి ఒక కమిటీగా కాన్స్టిట్యూట్ జరిగింది. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా మనం ఒక 100 ఇండస్ట్రీస్ వరకు ఈ భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అన్నిటిని కూడా ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆ ఇన్స్పెక్షన్స్ అయ్యాయి. దాని ప్రకారం కూడా వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటే ఫైర్ సేఫ్టీ తీసుకోవాలి, ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ వాళ్ళ యొక్క లైసెన్స్ తీసుకోవాలి, బాయిలర్ లైసెన్స్ తీసుకోవాలి, అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ లైసెన్స్ తీసుకోవాలి. ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఎన్విరాన్మెంట్తో పాటు సేఫ్టీ నామ్స్ని కూడా పాటించే విధంగా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇన్స్పెక్షన్ అవుతున్నాయి ప్రజెంటు. వాటి మీద ఒక త్వరలో ఒక 15-20 రోజులు, ఒక నెల రోజుల్లో పూర్తి నివేదికను మన కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇండస్ట్రీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఏమిటని చెప్పేసి.
వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వీలైనన్ని మొక్కల్ని నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వాయు కాలుష్యం ద్వారా రకరకాల శ్వాసకు సంబంధించిన అనేక సమస్యలు వస్తున్నాయి. కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా రద్దీ ఉన్న సమయాల్లో రోడ్లపై నడవడం తగ్గించుకోవాలి. పిల్లల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ధరించి ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం, మిద్దెల మీద కుండీల్లో చెట్లను పెంచడం ద్వారా కొంతలో కొంతైనా వాతావరణ కాలుష్యాన్ని నివారించుకోవచ్చు. మానవుడి మనుగడకు గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. ప్రతి మనిషి శరీరంలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే రోజుకు కనీసం 2.5 లీటర్ల నీటిని తాగాలి. వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా నీరు అవసరం. మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న నీటిని మనం స్వచ్ఛంగా ఉంచుతున్నామా? ఓసారి ఆలోచించండి. నీరు కేవలం మానవులకే కాదు, ఈ భూమి మీద నివసించే ప్రతి జీవికి ఎంతో అవసరం. ఆధునీకరణ పేరుతో మానవుడే నీటిని ఎక్కువ కలుషితం చేస్తున్నాడు. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామన్నమాట. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనలో పర్యావరణ శుభ్రత బాగా లోపించింది. ఇళ్లల్లో కానీ బయట కానీ ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లనే కానీ మామూలుగా ఈ మందు తాగేవాళ్ళు కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. ఈ చెత్త చెదారం, మరి మన ఇంట్లో చెత్త ఉంటే మనం బయట పడేస్తున్నాం. అలాగే ఆ చెత్త వచ్చి మన మున్సిపల్ వ్యాన్ వచ్చి ఆ వ్యాన్లో వేస్తే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే డస్ట్బిన్లో ఎక్కడెక్కడ మన గవర్నమెంట్ పెట్టింది, ఆ డస్ట్బిన్లో వేస్తే అది కూడా మన బాగుంటుంది. మన కాలువలే కానీ చెరువులే కానీ వాటిల్లో ఏది పడితే అది పడేస్తున్నారు. మనం ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటామో అలాగే మరి ఉంటే బాగుంటుంది. ఎవరికాళ్ళు అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వస్తే కానీ పర్యావరణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఆరోగ్యం మనమే చెడగొట్టుకుంటున్నాం, ఎవడో చెడగొడతలేదు. ఇది ఈ పొల్యూషన్ అయ్యి బ్యాక్టీరియా అన్నీ తయారయ్యి ఈ రోగాలు వస్తానికి కూడా కొంత మనలో శుభ్రత లేకపోతామే. దీని గురించి మరి ప్రజలంతా అవగాహన చేసుకుని మరి గవర్నమెంట్ కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. ఫ్యాక్టరీల నుంచి వదిలేసిన టన్నుల కొద్ది వ్యర్థాలు బయటకు వచ్చి నీటిని కలుషితం చేస్తూ కేవలం తాగడానికే కాదు, వ్యవసాయానికి కూడా నీరు పనికి రాకుండా పోతుంది. పర్యావరణానికి హాని కలిగించే మరో భయంకరమైన భూతం ప్లాస్టిక్. ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగంగా మనం భావిస్తున్నా అది కలిగించే ముప్పు మాత్రం ఎంతో ప్రమాదకరం. ఒకప్పుడు వేల ఎకరాలకు నీరందించిన చెరువులు, నదులు ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమవుతున్నాయి. రోజు రోజుకు జనాభా పెరగడం వల్ల ప్లాస్టిక్ వినియోగం కూడా పెరిగిపోతుంది. మార్కెట్కు వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలంటే సంచి పట్టుకుని వెళ్ళాలన్న ఆలోచన మనలో ఉండాలి. ప్లాస్టిక్ సంచులు ఉన్నాయి కాబట్టి ఖాళీ చేతులతో వెళ్ళినా సరుకులు తెచ్చుకోవచ్చన్న దృక్పథం మనలో మారాలి. వాడిన ప్లాస్టిక్ కవర్స్ను పారేయడం వల్ల అవి నదుల్లో కలుస్తున్నాయి. ఇలా నీటిలో ప్లాస్టిక్ కలవడం వల్ల కలుషితం అవుతుందని, ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఒకప్పుడు మహానగరాలలో ఉన్న ఫ్యాక్టరీలు ఇప్పుడు పల్లెటూర్లకు కూడా విచ్చేశాయి. వాటి వలన ఉద్యోగాలు రావడం శుభపరిణామమే అయినా ఫ్యాక్టరీల వల్ల నీరు కలుషితమవుతోంది. పరిమితికి మించి నీటి కాలుష్యం చేసే ఫ్యాక్టరీలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కట్టడి చేస్తుంది. ఫ్యాక్టరీలలో కొన్ని వస్తువులు తయారయ్యాక కొన్ని విషపూరిత పదార్థాలు వెలువడతాయి. వాటిని బయట విసర్జించకూడదు, ఎందుకంటే అవి గాలిలోకి వెలువడితే ప్రమాదాలు జరుగుతాయి. అందుకే వాటిని నీటిలోకి వదులుతారు. అందుకోసమే ప్రభుత్వం ఇలాంటి ఫ్యాక్టరీలను సముద్ర తీరాలలో స్థాపించడానికి పర్మిషన్ ఇస్తుంది. వ్యర్థ పదార్థాలు నీటిలో కలవడం వలన నీటిలోని కొన్ని జలచరాలు, చేపలకు హాని ఏర్పడి చనిపోయి పైకి కొట్టుకువస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని రకాల జలచరాల జాతులు ఈ నీటి కాలుష్యం వలన అంతరించిపోతున్నాయి కూడా. ఎన్విరాన్మెంట్ వైజు మనం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ కాలుష్యాన్ని అరికట్టే విధంగా ప్రజల యొక్క సహకారంతో పర్యావరణ అవగాహన సదస్సులు కూడా కండక్ట్ చేస్తాం. ఎప్పుడంటే వరల్డ్ వాటర్ డే అని, వరల్డ్ ఎర్త్ డే అని, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని, ఇంకా ఇంజనీర్స్ డే అని చెప్పేసి ఓజోన్ డే అని, ఇలాగా రకరకాల కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వాళ్ళని కూడా ఒక భాగస్వాములు చేస్తేనే మనం పొల్యూషన్ కంట్రోల్ చేయగలం అనే ఇది తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రజల నుంచి సరైన సహకారం లేకపోతే మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్టిక్ వేస్టు, మున్సిపల్ సాలిడ్ వేస్ట్. మనం ఎక్కడ చూసినా
అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు మనం ఎంత చెప్పినా సరే ప్రజల్లో వాటిని సెగ్రిగేట్ చేసి ఇవ్వాలి, డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేసి ఇవ్వాలని ఒక సామాజిక స్పృహ లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ సాలిడ్ వేస్ట్ని డంప్ చేయడం వల్ల, వాటిని ఎక్కడికక్కడ తగలబెట్టడం వల్ల విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడి మనందరికీ అనేక రకమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో మనం పోరాడుతున్నాం. మరి వీటన్నిటి నుండి మనం బయటపడాలన్నా, పర్యావరణ పరిరక్షించుకోవాలన్నా ముఖ్యంగా మనం అందరం చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే, పర్యావరణాన్ని కాపాడుకోవటం అనేది మన చేతిలో ఉన్నటువంటిది. ఎప్పుడైతే మనం పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామో, కర్బన ఉద్గారాల నుండి మనం బయటపడాలనుకుంటామో, అప్పుడు కొన్ని సమస్యలు తీరాలన్నా ప్రతి వ్యక్తి కూడా పర్యావరణ సంరక్షణకు అది కూడా ఎంతగానో తన వంతు కృషి చేయవలసిన ఆవశ్యకత అయితే ఉన్నది ఈరోజు. అంతేకాకుండా మరి పర్యావరణ సంరక్షణ అనేది మనం ఏదో చెప్పినంత ఈజీ కాదు. ఉన్న పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ఆ పర్యావరణ సమతుల్యతను మనం ఏ రకంగా కాపాడగలుగుతాం? అందులో ముఖ్యంగా చెట్లను నాటడం, ఉన్న చెట్లను నరకకుండా వాటిని సంరక్షించుకుంటూ కొత్తగా మనం చెట్లను నాటినట్లయితే ఎన్నో రకాలైనటువంటి విష వాయువులను మొక్కలు తన కిరణజన్య సంయోగక్రియ ద్వారా శోషించుకుని మనకు ప్రాణవాయు నది కూడా విడుదల చేస్తుంది. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కేవలం ఫ్యాక్టరీల వల్లే కాదు, మన దేశంలో రైతుల వల్ల కూడా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ మాట వినడం కొంచెం కష్టమైనా ఇది ఒప్పుకోవాల్సిన నిజం. పంట పొలాలకు తెగుళ్లను అరికట్టడానికి విషపూరితమైన క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. అలా పిచికారీ చేయడం వల్ల ఆ మందులు నీటిలో కలుస్తున్నాయి. పంటలకు బలాన్నిచ్చే యూరియా, ఫాస్ఫేట్ వంటి ఎరువులు నీటిలో కలిస్తే అవి విషపూరితమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఆ వేడికి జలచరాలు చనిపోతాయి. ఆక్వాకల్చర్ వల్ల కూడా సారవంతమైన భూములు దెబ్బతినడమే కాకుండా అందులో వాడే కెమికల్స్ ప్రభావంతో నీరు కూడా పనికి రాకుండా పోతుంది. ఈ కాలుష్యాన్ని నివారించడానికి మార్గం లేదా అంటే ఉంది. అదే జీవామృతం, గోధూళి, గోపంచకంతో పాటు ప్రకృతి సిద్ధమైన కొన్ని పదార్థాలతో కలిపి తయారు చేసి ఈ జీవామృతంతో ఎటువంటి చీడ పీడలనైనా తొలగించవచ్చు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనిక మందుల వాడకం తగ్గించుకుని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చు. నీటిని మనం కాపాడితే నీరు మనలను కాపాడుతుంది. జలం లేనిదే జనం లేరు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. జీవజలం కాలుష్యానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించి జలాన్ని భవిష్యత్ తరాలకు అందిద్దాం. భారతదేశంలో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా డిసెంబర్ 2వ తారీఖున మనం జరుపుకుంటున్నాం. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ రోజుని స్మరించుకుంటూ వాయు కాలుష్యం మూలంగా ఎదుర్కొనే సమస్యలను ఈ దేశ ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఈ రోజును మనం డిసెంబర్ 2ని జాతీయ వాయు కాలుష్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పట్టణాల్లో, భారతదేశంలో అతిపెద్ద పట్టణాల్లో గాలి పీల్చుకోవడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేసాయి. వీటిని అధిగమించడానికి ముఖ్యంగా యువతలో మనం చైతన్యం కల్పించాలి. ముఖ్యంగా మొక్కలు నాటడం, అలాగే మోటార్ వాహనాల యొక్క వినియోగాన్ని తగ్గించడం, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిన్నదానికి పాల ప్యాకెట్కు లేకపోతే చిన్న చిన్న పనులకు కూడా మనం ఆ మోటార్ సైకిళ్ళు, మోటార్ వాహనాలు వాడడం మూలంగా వాయు కాలుష్యం అధికమైపోతుంది. ఓజోన్ పొర విచ్ఛిన్నమైపోయి అతినీల లోహిత కిరణాలకు మనం బాధితులమవుతున్నాం. అలాగే పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, వాయు కాలుష్యం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
వీటిని అధిగమించకపోతే ఈ భూమి మీద జీవి మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే ముందుగా మనం మొక్కలు నాటడం, ముఖ్యంగా ఈ వాయు కాలుష్యాన్ని కలిగించేటువంటి అంశాల పట్ల అవగాహన పెంపొందించుకుంటూ ఈ జాతి మనుగడకు మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించేటువంటి ఈ దినాన్ని మనమందరం ఈరోజు జరుపుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పర్యావరణం అంటాం. ఒక చెట్టు నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, మనం పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇస్తుంది, క్లైమేట్ను టెంపరేచర్ నుంచి కంట్రోల్లో ఉంచుతుంది. మన కోసం పర్యావరణ హితం చేస్తున్న చెట్లను, అడవులను మనం అకారణంగా నరికేసి ఉపద్రవాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం. మన అవసరాల కోసం ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల ఎకరాల అడవులను నరికివేస్తున్నాం. కాలుష్యాన్ని కలిగించే మరికొన్ని కారణాల్లో వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్ నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వంటి వాయువుల వల్ల భూమికి సూర్యునికి మధ్య మనకు రక్షణ కవచంలో ఉన్న ఓజోను పొరకు చిల్లులు ఏర్పడి సూర్యుడి నుంచి వచ్చే అతి ప్రమాదకరమైన కిరణాలు భూమి మీద డైరెక్ట్గా పడి మనుషులకు వివిధ రకాల వ్యాధులు, స్కిన్ క్యాన్సర్, ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతినేలా తీవ్రమైన పరిణామాలను కలగజేస్తుంది. వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్ నుండి వెలువడే గ్యాస్, రేడియేషన్ వల్ల భూమి మీద విపరీతమైన వేడి పెరిగిపోతుందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే 100 ఏళ్లలో ఈ టెంపరేచర్ 60 డిగ్రీలకు పైగా దాటిపోతుందని పలుమార్లు సూచనలు కూడా చేస్తున్నారు. యుద్ధాల వలన, ఫ్యాక్టరీ పేలుళ్ల వలన కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుందని, భూమి మీద వచ్చే ఎయిర్ పొల్యూషన్ 2 అణుబాంబులతో సమానమని శాస్త్రవేత్తలు ఏనాడో తేల్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం 25 లక్షలకు పైగా ప్రజలు వాతావరణ కాలుష్యం వలన మరణిస్తున్నారని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున నేషనల్ పొల్యూషన్ డేని నిర్వహిస్తూ ఉంటాం. ఈ నేషనల్ పొల్యూషన్ డే సందర్భంగా విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం, పొల్యూషన్ రహితమైనటువంటి దేశాన్ని మనం నిర్మించుకోవడం కోసమనే దాంట్లో భాగంగా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ కావచ్చు, కెమికల్ పొల్యూషన్ కావచ్చు, ఎర్త్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, వీటన్నిటినీ ఎలా నిర్మూలించుకోవాలో వాళ్ళకి అవగాహన సదస్సుల్ని నిర్వహించడమే కాకుండా అనేక ర్యాలీల ప్రోగ్రాంలను కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఈ కోవిడ్ కారణంగా అసలు మనకి లాక్డౌన్లు విధించడం వల్ల ఎవరూ బయటికి రాకుండా వాహనాలను వినియోగించకపోవడం వల్ల మనకి ఈ ఏడాది పొల్యూషన్ స్థాయి బాగా తగ్గింది. మనం ప్రయోగపూర్వకంగా ఇవన్నీ మనం వాడకం నుంచి దూరం అయితే పొల్యూషన్ రహితమైనటువంటి దేశాన్ని ఎలా నిర్మించుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఈ లాక్డౌన్ సమయంలో మనందరికీ బాగా తెలిసింది. మన ఈ సంవత్సరం కూడా రేపు డిసెంబర్ 2వ తారీఖుని జాతీయ పొల్యూషన్ డేగా మనం నిర్వహించడం జరుగుతోంది. విద్యార్థులు కాలేజీలు తెరిచినప్పటికీ సుమారుగా ఒక 10 నుంచి 20% మధ్యలో జనాభా వస్తున్నారు. అందువల్ల వీరితోటి కొద్దిపాటి విద్యార్థులతోటి ఈ సంవత్సరం కూడా మేము నేషనల్ పొల్యూషన్ డేని నిర్వహిస్తున్నాం. దీంట్లో అవగాహన కల్పించడానికి ఉదాహరణగా మాకు కోవిడ్ నిబంధనలలో ఈ లాక్డౌన్లు అనేవి ఎంతవరకు మనకి పొల్యూషన్ రహితమైనటువంటి దేశాన్ని నిర్మించుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలియజేయడానికి వీలైంది. పొల్యూషన్స్లో మరో ప్రమాదకరమైనది సౌండ్ పొల్యూషన్. ఇది కూడా మనుషులకు, జంతువులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. వీటిలో ముఖ్యంగా మోటార్ వెహికల్ సౌండ్స్, ఏరోప్లేన్ సౌండ్స్, ట్రైన్ సౌండ్స్ ఉంటాయి. సౌండ్ పొల్యూషన్ వల్ల హై బీపీ, స్ట్రెస్, వినికిడి కోల్పోవడం, నిద్ర పట్టకపోవడం మరియు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సౌండ్ పొల్యూషన్స్ వల్ల జంతువుల్లో క్రూర స్వభావం ఎక్కువవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ పొల్యూషన్స్ వల్ల స్వచ్ఛమైన గాలి కరువవుతుంది, నీరు కలుషితమవుతుంది, భూమి సారవంతాన్ని కోల్పోతుంది, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కాలుష్యాల ప్రభావం వలన ప్రపంచంలో 70 కోట్ల జీవరాశులు చనిపోతున్నాయి. ఎన్నో విభిన్నమైన జీవజాతులు అంతరించిపోతున్నాయి. న్యాచురల్గా ఏర్పడే పొల్యూషన్ 10% అయితే మనుష్యుల వల్ల ఏర్పడుతున్న పొల్యూషన్ 90% అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ భూమి మీద అతి తెలివైన జీవి మనిషి. ఆ మనిషి తన వినాశనానికి కారణం కాకుండా ఇతర జీవజాలం వినాశనానికి కూడా కారణమవుతున్నాడు. ప్రపంచంలో అత్యంత పొల్యూషన్ ఉన్న టాప్ 5 సిటీలలో ఇండియన్ సిటీస్ కూడా ఉండడం విచారకరం. వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర ఘంటికలను మోగిస్తూ కాలుష్య నివారణ మీద సత్వరమే మనం మేల్కోవాల్సిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తోంది. ఇప్పటికైనా
ఇకనైనా ఈ కాలుష్య భూతాన్ని తరిమేయడానికి కనీసం మనం కొన్ని జాగ్రత్తలు పాటిద్దాం. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్కు సంబంధించిన వస్తువులను ఎక్కడంటే అక్కడ పడేయకండి. వీలున్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. కాటన్, పేపర్స్తో తయారు చేసిన కవర్స్నే వాడండి. చెత్తను ఇంటిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కాల్చకండి. కాల్చినప్పుడు వచ్చే పొగ నుంచి వెలువడే విషవాయువులు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఎటువంటి వ్యర్థ పదార్థాలైనా డస్ట్బిన్, డంపింగ్ బాక్సుల్లో వేయాలి. నీరు తాగడానికి ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా కాపర్ బాటిల్స్ను వాడుకోవాలి. అది మన ఆరోగ్యానికి మంచిదే కాకుండా ప్లాస్టిక్ను నివారించడానికి వీలవుతుంది. ఇంట్లో, బాత్రూముల్లో కడగడానికి ఉపయోగించే హానికరమైన రసాయనిక పదార్థాలు, దోమలు మరియు క్రిమి సంహారక మందులను డస్ట్బిన్లో వేయండి. బయటపడిన వాటిని పశువులు తింటే వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడగలదు. వాహనాల నుంచి వచ్చే పొగ గాలిని కలుషితం చేస్తుంది. తక్కువ దూరం ఉన్న ప్రాంతాలకు నడిచి వెళ్లడం లేదా సైకిల్ను ఉపయోగించడం శ్రేయస్కరం. అవసరమైన వస్తువులను తెచ్చుకోవడానికి పర్యావరణ హితంగా గుడ్డ సంచులను, జనపనార సంచులను వాడుకోవాలి. ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ వాడకం కూడా తగ్గించాలి. వాటి వల్ల హీట్ అండ్ రేడియేషన్ విడుదలవుతుంది. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడడం మన విద్యుత్ ధర్మం. కాలుష్యాన్ని నివారించడానికి మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమ ఆశయాలను కొనసాగిద్దాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ప్రమాదపు అంచుల్లో ఉంది. మరి ఈ రోజున ఈ పర్యావరణం యొక్క పరిస్థితుల వల్ల మరి ఎటువంటి మరణాలు సంభవిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మనిషి కూడా ఈ పర్యావరణం మీద ముందు ఒక అవగాహన కల్పించుకోవాలి. మనం చూస్తూ ఉన్నాం, రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ మరి సిగరెట్ పీకల దగ్గర నుంచి, ఖాళీ సీసాల దగ్గర నుంచి మురికి కాలువల్లో కానీ, నదుల్లో కానీ, కాలువల్లో కానీ పడవేసి మరి పర్యావరణానికి ఎంతో ముప్పు తీసుకొస్తూ ఉన్నారు. దీనివల్ల అనేక రసాయనాలు చేరి ఆ నీరు కలుషితమై మరి ఈరోజు పంట పొలాల్లో కానీ, మరి అలాగే అడవుల్లో కానీ మరి అనేక రకమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా ప్రజల అవగాహన రాహిత్యం బాగా కనబడుతూ ఉంది. ప్రభుత్వం ఏర్పరిచిన కాలుష్య నియంత్రణ చట్టాలు చాలానే ఉన్నాయి. కానీ మనలో నియంత్రణ లేకపోతే అలాంటి చట్టాలు ఎన్ని ఉన్నా ప్రయోజనం శూన్యం. అందరికీ పర్యావరణాన్ని గురించి తెలియచేసి వారికి ప్రకృతి పట్ల చైతన్యాన్ని కలిగిద్దాం. వీలైతే చెట్లను పెంచమని ర్యాలీలు నిర్వహిద్దాం. ప్రభుత్వం ఏర్పరిచిన కాలుష్య నియంత్రణ చట్టాలు చాలానే ఉన్నాయి. కానీ మనలో నియంత్రణ లేకపోతే అలాంటి చట్టాలు ఎన్ని ఉన్నా ప్రయోజనం శూన్యం. అందరికీ పర్యావరణాన్ని గురించి తెలియచేసి వారికి ప్రకృతి పట్ల చైతన్యాన్ని కలిగిద్దాం. వీలైతే చెట్లను పెంచమని ర్యాలీలను నిర్వహిద్దాం. భావితరాలకు బంగారు భవితను కల్పిద్దాం. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్స్. జై స్వచ్ఛ భారత్, జై హింద్. ఇది ఇవాల్టి జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం. మనం మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.